సినీగోయర్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. నా పేరు రవితేజ, హైకోర్టు అడ్వకేట్ని. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు పైన మేము కూడా హైకోర్టు న్యాయవాదిగా, ఒక తెలుగు జాతి ఐక్యతను కోరుకునేటటువంటి వ్యక్తిగా నేను చేయగలిగినటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను. రాష్ట్ర ఐక్యత అనైక్యత మీద అనేకమైనటువంటి అంశాలు ఆధారపడి ఉంటాయి. రాష్ట్ర బడ్జెట్, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర వనరులు, వీటన్నిటి మీద కూడా అధికారం రాష్ట్ర యొక్క విస్తీర్ణత, రాష్ట్రంలో ఉన్న ప్రజల సంఖ్య, రాష్ట్రానికి కేంద్రంతో ఉన్నటువంటి సహాయాల మీద ఆధారపడి ఉంటాయి. గత సంవత్సర కాలంగా చూస్తూ ఉంటే ఎన్నడూ లేని విధంగా గత నెల రోజులుగా మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమం, మొదటగా కేసీఆర్ గారు నిరవధిక నిరాహార దీక్షతో మొదలు పెడితే, తదుపరి ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు జాయింట్ యాక్షన్ కమిటీగా అందుకొని ముందుకు నడిపిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయం. ఈ విషయంలో ముఖ్యమైన ఒక కోణాన్ని వీళ్ళందరూ చూడలేదని నేను భావిస్తున్నాను. అది రాష్ట్రం విడిపోవటం వల్ల వచ్చే లాభాలను పక్కన పెడితే, రాష్ట్రం ఐక్యంగా ఉన్నప్పుడు కూడా రానటువంటి లాభాలని ఎలా పొందగలుగుతాం అనేటటువంటి కోణాన్ని అసలు ఏ విభజన కోసం ప్రయత్నిస్తున్న ఏ పోరాటకారుడు కూడా మాట్లాడినటువంటి విషయం. వీటన్నిటినీ బెరీజ్ వేసుకొని ఈరోజు రాష్ట్ర విభజనకి సోనియా గాంధీ ఇక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ దగాకోరు రాజకీయ ముఖ్యమంత్రితో కలిసి ఆవిడ బర్త్డేకి గాను ఏదో కేక్ ముక్కను కోసి పంచిపెట్టినట్టు మన రాష్ట్రాన్ని కోసి పంచుతున్నామని ప్రకటిస్తుంది. ఇది తెలుగు జాతికి, తెలుగు ఆత్మాభిమానానికి, తెలుగు ఆత్మ గౌరవానికి భంగకరమైనటువంటి విషయం. ఈ పైన ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఇది కోస్తా రాయలసీమల్లోనే ఈ ఆందోళనలు జరుగుతున్నాయి అనేది మనం దృశ్య రూపంగా చూస్తున్నాం. అనేక మంది మానసికంగా కానీ, తమ సహచరులతో కలుస్తున్నప్పుడు చర్చల ద్వారా కానీ అనేక మంది తెలంగాణలో కూడా ఇంత మనోవేదంతో బాధపడుతున్నటువంటి సంఘటనలు ఈ మీడియాకి తెలిసి ఉండకపోవచ్చు. ముఖ్యంగా నా గురించి తీసుకుంటే, నేను ఒక తెలంగాణ వ్యక్తినే. ఎందుకంటే తండ్రి తెలంగాణ వాడు, తల్లి కృష్ణా జిల్లా గద్వాల్ తాలూకా. తెలంగాణలో కల్లా అత్యంత వెనకబడినటువంటి ప్రాంతం మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వ్యక్తిని. ఈ అన్ని విషయాల్ని మనం కనుక పరిశీలిస్తున్నట్లయితే, అటు కాంగ్రెసు, ఇటు తెలుగుదేశం, ఇటు టీఆర్ఎస్ అనే మూడు పార్టీలు, ఇందులో ప్రజారాజ్యం పార్టీని అసలు ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు. అది అంత పెద్ద శక్తి కూడా కాదు. కాబట్టి మూడు పార్టీలు కలిసి ఈ దగాకోరు రాజకీయాలని నడుపుతూ వచ్చినాయి. ఈ దగాకోరు రాజకీయాలు ఎక్కడి దాకా వచ్చినాయంటే, ఒక ఇటలీ వనిత ఈరోజు తెలుగు గడ్డని 3 ముక్కలుగా చేస్తున్నాను, 2 ముక్కలుగా చేస్తున్నాను అని ప్రకటించేంత వరకు వచ్చినాయి. ఇప్పటి వరకు మనం ఎవరూ మాట్లాడకపోవటం, మనం అందరం చప్పుడు లేకుండా బయట ప్రపంచానికి మన యొక్క గుండెల్లో ఏం ఆలోచిస్తున్నాం అనే విషయాన్ని తెలియజేయకపోవటం వల్ల జరిగినటువంటి విషయం. నేను సమైక్య ఆంధ్ర నినాదానికి మద్దతిస్తూ వస్తున్నాను. సమైక్య ఆంధ్ర నినాదానికి ఎందుకు మద్దతిస్తున్నాను, సమైక్య ఆంధ్రకే నేను ఎందుకు కట్టుబడి ఉన్నాను అనేదానికి 3 విషయాలు ఉన్నాయి. మొదటిది, అభివృద్ధి చెందకపోవటం అనేది అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి విషయం. ప్రతి జిల్లాలో, ప్రతి ఊళ్ళో ఒక సెక్షన్ అభివృద్ధి చెందటం, మరో సెక్షన్ వెనకబడిపోవటం జరుగుతూనే ఉంది.
అటువంటి సమయంలో ఒక తెలంగాణ ప్రాంతమే మాత్రమే వెనుకబడిపోయింది, లేదా ఒక ఉత్తర కోస్తా ఆంధ్ర మాత్రమే వెనుకబడిపోయింది, రాయలసీమ మాత్రమే వెనుకబడిపోయింది అనేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కూడా నిలువరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కనుక ఏ గ్రామాన్ని చూసినా సరే సగం ఇళ్ళు డాబాలు ఉంటాయి, కార్లు ఉంటాయి, బైకులు ఉంటాయి. మరో సగం ఇళ్ళు పూరి గుడిసెలు ఉంటాయి, వెలుతురు లేని గుడిసెలు ఉంటాయి. రాత్రి అయితే దీపాలు పెట్టుకునేటటువంటి గుడిసెలు ఉంటాయి. సగం ఇళ్లల్లో ఫ్రిడ్జ్లు ఉంటాయి, టీవీలు ఉంటాయి, మరో సగం ఇళ్లల్లో లైట్లు కూడా ఉండవు. కాబట్టి ఈ డివిజను మొత్తం మన భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి డివిజన్. దీనికి చిన్న రాష్ట్రాలే సమస్యకి పరిష్కారం, లేదా చిన్న రాష్ట్రాల వలన ఏదో వనగూరుతుంది, చిన్న రాష్ట్రాల వల్ల సామాజిక చైతన్యం రగులుతుంది అనేటటువంటిది తప్పుడు ప్రతిపాదన. ఈ ప్రతిపాదనని తమ ప్రతిపాదన ఏదైతే ఉందో టీఆర్ఎస్ ప్రజలందరికీ ప్రతిపాదనగా దాన్ని రుద్దడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా టీఆర్ఎస్ నేతలను కానీ ఆ ఇతర ఉద్యమకారులను ఎవరైనా సరే, వారి ఉద్యమాన్ని నేనేమి శంకించట్లేదు, వారి ఉద్యమ కార్యాచరణను నేను కించపరచట్లేదు. కాకపోతే ఒకటి అడుగుతున్నా, నేను తెలంగాణ రావటం వల్ల ఎవరికి లాభం, ఎంతమందికి లాభం? తెలంగాణలో ఉన్నటువంటి 2 క్లాసుల విధానానికి ఏమన్నా లాభమా? మీకు తెలిసి ఉండకపోవచ్చు. 2 క్లాసుల విధానం అంటే తెలంగాణలో ఉంటే తెలుస్తుంది, లేకుంటే తెలియకపోవచ్చు. తెలంగాణలో పల్లెల్లో హోటల్లో అగ్రవర్ణాలకు కానీ బాగా ఉన్నత స్థాయి కుటుంబాలకు చెందిన వారికి 1 గ్లాసులో నీళ్లు ఇవ్వటం జరుగుతుంది, ఛాయ్ ఇవ్వటం జరుగుతుంది. ఏదైతే వెనకబడిన తరగతులు, అలానే ముఖ్యంగా దళితులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి మరో గ్లాసులో ఇవ్వడం జరుగుతుంది. 2 గ్లాసుల విధానం అంటే ఇదే. ఇవేమన్నా రూపుమాపగలుగురా? ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ఎంఎల్ పార్టీల నుండి, మాజీ ఎంఎల్ పార్టీల నుండి వచ్చినటువంటి వ్యక్తులందరికీ నేను ఒకటి అడగదలుచుకున్నా. ఎవరైతే ఇంతకాలం ఎంఎల్ పార్టీలన్నీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడినాయో ఆ ఎంఎల్ పార్టీలన్నీ కూడా దొరల మధ్యలో విజయోత్సవ యాత్రలు చేయటం ఎంతవరకు సబబు? ఈ విషయాన్ని ఎవరు ప్రస్తావించకపోవటం చాలా నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక దొర, ఆ దొర పిల్లలు కలిసి తెలంగాణని వేరు చేయాలి అని ఒక కార్యక్రమాన్ని చేపడితే వారి విజయోత్సవ ర్యాలీకి మీరు సంకలు ఎగరేసుకుంటా వెళ్తాం ఎంతవరకు సమంజసం? ఇవన్నీ మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి.